అనుపల్లవి అనేటువంటి సినిమాతో తన ప్రతిభను చాటుకున్న దర్శకులు శ్రీ మణిరత్నం గారు. ఆ తర్వాత మణుల్ లాంటి, రత్నాలు లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకి వారు అందించారు. ప్రేమవాదం, తీవ్రవాదం, మతోన్మాదం, ఇలా ప్రతి అంశాన్ని తమ చిత్రాల్లో స్పృశించారు. ప్రేక్షకులు హర్షించారు. మహాభారతంలోని పాత్రల్ని కొంచెం సోషలైజ్ చేసి ఆయన తీసినటువంటి చిత్రం దళపతి. ఆ చిత్రానికి ఇళయరాజా గారు స్వరపతి, బాలు గారు చిత్ర గారు. ఈ పాటను రాసింది మరెవరో కాదు, రాజశ్రీ గారు. అరి చిలకమ్మ చిటికే ఎంట, నువ్వు రాగాలే పాడాలంట, ఇక సాగాలి మేడాలంట, నీ సరదాలే రేగాలంట. చిన్నోడా పందిరి వేరా, ఓ రోజా పూ మాలే తీరా, ఈ చిన్నదాని మెడలో వేరా, నడిరే ఎంత సందడి చేరా. ఆ టక్కరిగాడే ఆ ఈ బుల్లోడే నన్ను కట్టి వేసే మునగాడే లేడే. జాంగ్ చక్ 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 జాంగ్ చక్ చా, జాంగ్ చక్ 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 జాంగ్ చక్ చా, జాంగ్ చక్ 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 జాంగ్ చక్ చా, జాంగ్ చక్ 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 జాంగ్ చక్ చా. చిలకమ్మ చిటికే ఎంట, నువ్వు రాగాలే పాడాలంట, ఓ చిన్నోడా పందిరి వేరా, ఓ రోజా పూ మాలే తీరా. చింత లేదు చిందులేసే ఊరు, పాట ఆట ఇది ఏందంట. ఊరిలోని వారు ఒక్కటైనారు, నీకు నాకు వరసేనంట. పండగ నేడే మన ఊరికే, ఆశలు రేపే కలలు రేనే, వాడనిదంట ఈ వేడుకే, అందరికింకా వ్యధ తీరేనే. పుట కనిరాట పాట గుల్లెమ్మ నవ్విందంట, మణిముత్యాలే రాలేనంట. మావయ్య రేగాడంట, నా మనసంతా దోచాడంట. నీ మాటే నాకు ఓ వెండి కోట, నువ్వు నాదేనంట, నీతోనే ఉంటా. జాంగ్ చక్ 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 జాంగ్ చక్ చా, జాంగ్ చక్ 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 జాంగ్ చక్ చా, జాంగ్ చక్ 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 జాంగ్ చక్ చా, జాంగ్ చక్ 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 జాంగ్ చక్ చా. అరి చిలకమ్మ చిటికి ఎంట, నువ్వు రాగాలే పాడాలంట, అరే మావయ్య రేగాడంట, నా మనసంతా దోచాడంట.
కలలన్నీ రేట తీరేనే ఒరే ఆనందం నీ సొంతం అంతే కాడా చిట్టమ్మా నన్నే చూడు జత చేరమ్మా నాతో పాడు మురిపాల పండగ పూట మన ముచ్చట్లే సాగాలంట బంగారు పరువం పలికే ఈ వేళ గుసగుసలు పడుచుకలని బాగులై పారిని మహదానందం చిలిపి కథలన్నీ మురిపించెను మరిపించెను ఆదమరిచే మూగ మనసులే వెన్నెలని కురిపించే మూగ మనసులే వెన్నెలని కురిపించేనే హరి చిలకమ్మ చిటికే ఎంట నువ్వు రాగాలే పాడాలంట ఓ చిన్నోడా పందిరి వీరా ఓ రోజపు మాలె తీరా అను సయ్యంటే నీ తోడై ఉంటా నీ కళ్ళల్లోనే నీ కాపురం ఉంటా జాంగ చక్క 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 జాంగ చక్క 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 అరి చిలకమ్మ చిటికే ఎంట నువ్వు రాగాలే పాడాలంట ఓ చిన్నోడా పందిరి వీరా ఓ రోజపు మాలె తీరా సూపర్ గట్టిగా ఒకసారి ఆర్కెస్ట్రా టీంకి చప్పట్లని బాలు గారు సైగ చేశారు ఇక్కడ మీరు చూడలేదు అండ్ అలాగే పాడుతా తీయగా అప్కమింగ్ సింగర్స్కి కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు ఏం చెప్పంటారు బాలు గారు ప్రేక్షకులేమో కానీ నాకు మాత్రం ఈ స్వరాభిషేకం కార్యక్రమం మళ్ళీ మ్యూజిక్ థెరపీయే అంతే హీలింగ్ పవర్ ఆఫ్ మ్యూజిక్ ఏంటి అనేది మీరిద్దరూ పాడుతుంటే మాకు అర్థం అవుతుంది మంచి పాటలు అమ్మా మీ ఇద్దరు పాటలే కదా అందరూ పాడుతున్న వాళ్ళందరూ కూడా మంచి పాటలు ఎంపిక చేసి పాడితే ఎందుకుండదు హీలింగ్ పవర్ బాగా ఉంటుంది సో వన్స్ అగైన్ ఇళయరాజా గారికి hats off. దీంట్లోనే సుందరి అని ఒక పాట ఉంది ఆ పాట నోట్స్ రాసేసుకున్న తర్వాత అందరూ ఫస్ట్ ఇంట్రో వాయించిన తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కింద పెట్టి లేచి నిలబడి దాదాపు 1 నిమిషం సేపు చప్పట్లు తట్టుతూనే ఉన్నారు. ఇంకొక మంచి విషయం చెప్పేసి జస్ట్ ఐ విల్ స్టాప్. మేము కచేరీలకు వెళ్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మై మ్యూజిషియన్స్. ఈ పాట పాడని కచేరీ ఉండదు మేము స్టేట్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా. ఒకరోజు ఇళయరాజా దగ్గర నుంచి మేము ఊరి నుంచి వచ్చిన తర్వాత మేము వాడి ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేసినప్పుడు స్కోర్ షీట్ వాడు రాసింది ఉందన్నమాట. అరే ఇది నేను కాపీ చేసుకుంటానంటే తీసుకురా దానికే అన్నాడు. పిక్చర్ తీసి మా మ్యూజిషియన్స్ అందరికీ పంపించాను. దే సెడ్ దట్ ఈస్ ది బెస్ట్ ప్రజెంటేషన్ దే ఎవర్ హ్యాడ్. ది ఒరిజినల్ స్కోర్ షీట్ రిటర్న్ బై ఇళయరాజా ఫర్ సుందరి. ఎన్ని రీరైటింగ్లు ఉంటాయో అందులో అంతవరకు అది సి షార్ప్లో ఉందని మనకు తెలియదు. వీ వర్ సింగింగ్ ఎయిదర్ ఇన్ డి ఆర్ ఇన్ సి. ఇట్ ఈస్ ఒరిజినల్లీ ఇన్ సి షార్ప్. అది యాక్చువల్గా ఇంకొక మంచి విషయం ఏంటంటే ఒరిజినల్గా నాతో పాటు తమిళంలో పాడింది జానకి గారు. మా కచేరీలు ఎప్పుడైనా సరే ఈ చిరంజీవే పాడుతుంది ఆ పాట. ఏమాత్రం నేను ఎందుకు పాడాలి అనుకోకుండా ఇప్పుడు కూడా ఆవిడ జ్ఞాపకం ఉంది కాబట్టి పాడేసింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you so much. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.